హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మేము ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత 11:30 కల్లా బస్ స్టాండ్కి వెళ్ళామండి. అక్కడ నుంచి ఫస్ట్ చాముండేశ్వరి దేవాలయం వెళ్ళాము. వన్ డేలో తక్కువ బడ్జెట్తో ఎన్ని ప్లేసెస్ విజిట్ చేస్తామో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అయితే చాముండేశ్వరి దేవాలయంకి వెళ్ళామండి. అది కూడా ఆర్టీసీ బస్సులోనే వెళ్ళామన్నమాట. పెద్దవాళ్ళకైతే 38 రూపీస్ టికెటు, పిల్లలకైతే 28 రూపీస్ అండి ఏసీ బస్సు. సో ఇలా మనం వెళ్తూ ఉన్నప్పుడు మనకి సిటీ అంతా చాలా బాగా కనిపిస్తుంది అనమాట వ్యూ. సో మేము దసరా ఫస్ట్ డే వెళ్ళామన్నమాట. సో ఆ రోజైతే కొంచెం రద్దీగానే ఉన్నదన్నమాట. సో ఇది వచ్చేసి మన గోపురం అండి, చాముండేశ్వరి దేవాలయం గోపురము చాలా ప్రసిద్ధి చెందింది. అమ్మవారు కూడా చాలా మహిమగలదని అక్కడ చెప్తూ ఉంటారు. సో ఆ రోజు స్టార్టింగ్ డే కాబట్టి కొద్దిగా రద్దీగానే ఉన్నది. క్యూ లైన్లో వెళ్ళామన్నమాట. ఫ్రీ దర్శనం ఉంది, ప్లస్ 100 రూపీస్ టికెట్ కూడా ఉందండి. ఇక్కడ కొంచెం దసరా ఉత్సవాలకని వర్క్ కూడా జరుగుతున్నది. తర్వాత రిటర్న్ వచ్చేసిన తర్వాత మైసూర్ ప్యాలెస్ వచ్చాము లంచ్ చేసుకొని. సో మైసూర్ ప్యాలెస్ వచ్చేసి టైమింగ్స్ వచ్చేసి 10 AM to 5:30 PM అండి. టికెట్ వచ్చేసి 50 రూపీస్ పెద్దవాళ్ళకి. సో ఇది మొత్తం మైసూరు ప్యాలెస్, ఒకప్పుడు మైసూరును పాలించిన ఒడయర్లు నివసించిన భవనం అండి. ఇది భారతదేశంలోకెల్లా అతిపెద్ద భవనాలలో ఒకటి అనమాట. టోటల్ 72 ఎకర్స్లో వైశాల్యంలో ఉంది. సో ఇక్కడ వచ్చేసి మనకి ఫస్ట్ స్టార్టింగ్ అండి, చాలా గార్డెను ఫ్లవర్స్తో అంతా చాలా బాగుందన్నమాట. సో ఇదంతా ఎంట్రన్స్ అయిపోయిన తర్వాత మనము ప్యాలెస్లోకి ఎంటర్ అయిపోతాము. సో చూడండి ఇక్కడంతా రోజ్ ఫ్లవర్స్ ఇదన్నమాట. చూడండి హాలిడేస్ కాబట్టి మనకి బాగా ఎక్కువ ఉన్నారు. ఇది వచ్చేసి ఎంట్రన్స్ అనమాట. ఎంట్రన్స్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ అప్పటి కాలం ఫొటోసు ఇదంతా మనకి ప్రదర్శనకు ఉంచుతారనమాట. చూడండి ఇక్కడ మనం ఇప్పుడేమో వాల్పేపరు, ఫాల్ సీలింగు న్యూ ట్రెండ్ అని చెప్పుకుంటున్నాం, కానీ అప్పటి కాలంలోనే వుడ్తో ఎంత బాగా డెకరేషన్ చేశారో ప్యాలెస్ని. సో ఈ చూడండి ఇక్కడ వుడ్ డోర్స్ అన్నమాట. ఇంత బాగా చేయడం వల్లనే ఇది ఇప్పటికి కూడా ఒక విజిటింగ్ అంటే మన ప్రదర్శన కోసం ఉంచారన్నమాట. అలా కాపాడుతున్న గవర్నమెంట్కి కూడా మనం ఒక థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఇది వచ్చేసి గోల్డ్ అంటండి సింహాసనము. దసరా సింహాసనము, రాజదర్పణము ఇక్కడ ప్రధాన ఆకర్షణలు అనమాట. అంటే ఇవి బాగా ఉన్నాయన్నమాట. దసరా స్టార్టింగ్ డే కాబట్టి వారి సంప్రదాయం ప్రకారము వాళ్ళు ఇలా ప్రారంభోత్సవ వేడుకలు చేస్తున్నారండి. అక్కడ నుంచి మేము బృందావన్ గార్డెన్ వెళ్ళామన్నమాట. అక్కడ బోటింగ్ కూడా ఉందండి. టికెట్ వచ్చేసి 80 రూపీస్ అండి. సో మనకి టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 9 to నైట్ 8 అండి. కానీ మనం మార్నింగ్ కన్నా ఈవినింగ్ సన్సెట్ టైంలోనే వెళ్తే ఆ లైటింగ్స్, వాటర్ ఫౌంటైన్స్ను మనం బాగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో ఇలా లైటింగ్స్ ఉంటుంది, బోటింగ్ ఉంటుంది, మనకి అక్కడ రకరకాల మ్యూజిక్ ఫౌంటైన్ కూడా ఉంటుందండి. సో మేము ఇలా వన్ డేలో తక్కువ బడ్జెట్తో ఇలా 3 ప్లేసెస్ విజిట్ చేసామండి. ఫుడ్ కూడా మన సౌత్ ఇండియన్ ఫుడ్ అవైలబుల్ ఉంటుందండి. Like the city needs a rain, I miss you. Driving me insane, I need you. సో వన్ డే మేము ఇలా మైసూర్లో ఎంజాయ్ చేసామండి. ఈ వీడియో కూడా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.